హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ లక్ష్మీ వెంకల. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగం వర్డ్ మీనింగ్ సారాంశము చూద్దాము. ఈ చాప్టర్లో 27 శ్లోకాస్ ఉన్నవి. అయితే మొత్తం చాప్టర్ ఒకేసారి చూద్దాము. గుణత్రయం అంటే 3 గుణాల గురించి ఈ చాప్టర్లో ఎక్కువ వివరించబడింది. భౌతిక ప్రకృతి 3 విధములుగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. సత్వము, రజస్సు మరియు తమస్సు. భౌతిక శక్తిచే తయారైన శరీరము, మనసు, బుద్ధి కూడా ఈ 3 గుణముల కలిగి ఉంటాయి. ఈ 3 గుణములు మనలో ఏ పాలలో ఉన్నది అన్న దాన్ని బట్టి మన వ్యక్తిత్వము ఆధారపడి ఉంటుంది. సత్వగుణము శాంతి, సదాచారము, సద్గుణము మరియు ప్రసన్నతతో ఉంటుంది. రజోగుణము అంతులేని కోరికలు మరియు ప్రాపంచిక అభ్యున్నతి కోసం ప్రాకులాడడం, తృప్తినందని కోరికలు కలిగి ఉంటాయి. మరియు తమోగుణం వలన భ్రమ, సోమరితనము, మత్తు మరియు నిద్ర కలుగుతాయి. ఈ త్రిగుణములకు అతీతముగా వెళ్ళటమే మోక్షము. ఓకే ఫ్రెండ్స్, ఇక చాప్టర్లోకి వెళ్దాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్దశోऽధ్యాయః గుణత్రయ విభాగ యోగః. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. వర్డ్ మీనింగ్. శ్రీ భగవాన్ ఉవాచ, భగవానుడు ఇలా పలికెను. పరం సర్వోన్నత, భూయః మరల, ప్రవక్ష్యామి నేను వివరిస్తాను, జ్ఞానానాం అన్ని జ్ఞానములకెల్లా, జ్ఞానం ఉత్తమం సర్వోత్తమ జ్ఞానము, యత్ ఏదైతే, జ్ఞాత్వా తెలుసుకున్న పిదప, మునయః మునులు, సర్వే అందరూ, పరాం అత్యున్నత, సిద్ధిం పరిపూర్ణతను అంటే సిద్ధిని, ఇతః దీని ద్వారా, గతాః పొందినవారు. సమ్మరీ. శ్రీ భగవానుడు పలికెను, నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యను, అన్నిటికన్నా ఉత్తమమైన జ్ఞానమును నీకు వివరిస్తాను. ఇది తెలుసుకున్న గొప్ప సాధువులు అందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ శ్లోకం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. వర్డ్ మీనింగ్. ఇదం ఇది, జ్ఞానం జ్ఞానము, ఉపాశ్రిత్య ఆశ్రయించి, మమ నా యొక్క, సాధర్మ్యం అటువంటి స్వభావము, ఆగతాః పొందిన పిదప, సర్గే సృష్టికాలము యందు, అపి కూడా, న ఉపజాయతే జన్మించరు, ప్రళయే ప్రళయకాలమున, న వ్యథంతి కష్టమును అనుభవించరు, చ మరియు. సారాంశము. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు అని దీని సారాంశం. ఓకే, 3rd శ్లోకం. మమ యో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. 4th శ్లోకం.
థర్డ్ ఫోర్త్ రెండు కలిపి మీనింగ్స్ చూద్దాము. ఫోర్త్ శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ఓకే, థర్డ్ ఫోర్త్ శ్లోకం మీనింగ్స్, వర్డ్ మీనింగ్ ఒకసారి చూద్దాము. మమ నా యొక్క, యోనిహి గర్భము, మహత్ బ్రహ్మ సమస్త భౌతిక పదార్థము, ప్రకృతి అని అర్థం. తస్మిన్ దానిలో, గర్భము, దధామి ఉంచెదను, అహం నేను, సంభవ పుట్టుట, సర్వభూతానాం సమస్త ప్రాణులు, తతః ఆ విధంగా, భవతి జరుగును, భారత ఓ అర్జున అంటే భరతవంశీయుడా అని అర్థం. సర్వ సమస్త, యోనిషు జీవరాశులు, కౌంతేయ ఓ అర్జున కుంతీపుత్రుడా, మూర్తయః రూపములు, సంభవతి సంభవించును అంటే జన్మించును, యాహ తాసాం ఇవి అన్నిటిలో కూడా, బ్రహ్మ మహత్ ఈ గొప్ప భౌతిక ప్రకృతి, యోనిహి గర్భము, అహం నేను, బీజప్రదః బీజమును ఇచ్చే, పితా తండ్రిని. ఓకే, సమ్మరీ సారాంశం చూద్దాము. ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి గర్భము, దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడతాను. ఈ విధంగా సమస్త జీవరాశులు జన్మిస్తాయి. ఓ కుంతీపుత్రుడా, పుట్టిన సమస్త జీవరాశులకు ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని అని సారాంశము. ఓకే, ఫిఫ్త్ శ్లోకం చూద్దాము. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. వర్డ్ మీనింగ్. సత్వం సత్వగుణము, రజః రజోగుణము, తమః తమోగుణము, ఇతి ఈ విధంగా, గుణాః గుణములు, ప్రకృతి భౌతిక ప్రకృతి, సంభవాః కలిగియుండును, నిబధ్నంతి బంధించును, మహాబాహో గొప్ప బాహువులు కలవాడా, దేహే దేహములు, దేహినాం జీవాత్మ, అవ్యయం సనాతనమైన. సమ్మరీ సారాంశం చూద్దాము. ఓ మహాబాహువులు కల అర్జున, భౌతిక ప్రకృతికి శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది. సత్వం గుణము, రజోగుణము మరియు తమోగుణము. ఈ గుణములే నాశనము లేని నిత్య జీవాత్మను నాశనమయ్యే దేహమునకు బంధించును అని సారాంశము. ఓకే, సిక్స్త్ శ్లోకం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. వర్డ్ మీనింగ్. తత్ర వీటిలో, సత్వం సత్వగుణము, నిర్మలత్వాత్ అత్యంత పవిత్రమైనది, ప్రకాశకం ప్రకాశవంతమైనది, అనామయం ఆరోగ్యవంతమైనది మరియు క్షేమదాయకమైనది, సుఖము, సంగేన మమకారాసక్తి, బధ్నాతి బంధించి వేయును, జ్ఞానము, సంగేన మమకారాసక్తి, చ మరియు అనఘ అర్జున. అనఘ అంటే పాపరహితుడా అని అర్జునుని అనఘ అని కూడా అంటారు. ఓకే, సారాంశం చూద్దాము. వీటిలో సత్వగుణము మిగతా వాటి కంటే పవిత్రమైనది. ఇది చాలా ప్రకాశమైనది మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, జ్ఞానము మరియు సుఖానుభవము పట్ల ఆసక్తి వలన
అది జీవాత్మను బంధించి వేయునది అని సారాంశము. నెక్స్ట్ 7th శ్లోకం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. వర్డ్ మీనింగ్: రజోగుణము రాగాత్మకం మోహావేశ స్వభావము, విద్ధి తెలుసుకొనుము, తృష్ణ కోరికలు, సంగము, సముద్భవం ఉద్భవించిన, తత్ అది, నిబధ్నాతి బంధించి వేయును, కౌంతేయ అర్జున ఓ కుంతిపుత్రుడా, కర్మ సంగేన కామకర్మల పట్ల ఆసక్తి వలన, దేహినం జీవాత్మ. సారాంశం చూద్దాము. ఓ అర్జున, రజోగుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. ఇది ప్రాపంచిక కోరికలు మరియు అనురాగముల వలన జన్మిస్తుంది మరియు ఆత్మను కామకర్మల పట్ల ఆసక్తిచే బంధించి వేస్తుంది అని సారాంశము. 8th శ్లోకం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. వర్డ్ మీనింగ్ చూద్దాము. తమోగుణము, తు కాని, అజ్ఞానము వలన జన్మించిన, విద్ధి తెలుసుకొనుము, మోహనం భ్రమ, సర్వదేహినాం సమస్త బద్ధ జీవాత్మలకు, ప్రమాద నిర్లక్ష్యము, ఆలస్య సోమరితనము, నిద్రాభిః మరియు నిద్ర, తత్ అది, నిబధ్నాతి బంధించి వేయును, భారత ఓ భరతవంశీయుడా, అర్జునుడా అని అర్థం. సారాంశము. ఓ అర్జున, అజ్ఞానముచే జన్మించిన తమోగుణము జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది అని సారాంశము. ఓకే, 9th శ్లోకం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. వర్డ్ మీనింగ్: సత్వగుణము సుఖములకు, సంజయతి కట్టివేయును, రజోగుణము కర్మల పట్ల, భారత ఓ అర్జున, జ్ఞానము ఆవరించి వేయును, తు కాని, తమోగుణము ప్రమాదే భ్రమ లేక మోహంలో, సంజాయతి బంధించి వేయును, ఉత నిజముగా. సారాంశం చూద్దాము. సత్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది. రజోగుణము జీవాత్మను కర్మల పట్ల ఆసక్తి పరుస్తుంది మరియు తమోగుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతికి బంధించి వేస్తుంది అని సారాంశం. ఓకే, నెక్స్ట్ 10th శ్లోకం. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. వర్డ్ మీనింగ్: రజోగుణము, తమోగుణము, చ మరియు అభిభూయ ఓడించి, సత్వగుణము భవతి ఉండును, భారత ఓ అర్జున, రజోగుణము, సత్వగుణము, తమోగుణము, చ మరియు ఏవ నిజంగా, తమోగుణము, సత్వగుణము, రజోగుణము, తథా కూడా. సారాంశము.
ఒక్కోసారి రజో తమస్సులపై సత్వముది పైచేయుగా ఉంటుంది. ఇంకోసారి సత్వము మరియు తమో గుణములపై రజోగుణము ఆధిపత్యంతో ఉంటుంది. మరియు ఇంకొన్నిసార్లు సత్వరజోగుణములపై తమోగుణము ఓడిస్తుంది అని సారాంశము. 11th శ్లోకం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఓకే, 11th and 12th 13th మూడు ఒకసారి చూద్దాము. 12th శ్లోకం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. 13th శ్లోకం. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఈ మూడు శ్లోకాల వర్డ్ మీనింగ్ చూద్దాము. సర్వ అన్ని, ద్వారేషు ద్వారముల గుండా, దేహే శరీరము, అస్మిన్ దీనిలో, ప్రకాశ ప్రకాశము, ఉపజాయతే వ్యక్తమై, జ్ఞానం జ్ఞానము, యదా ఎప్పుడైతే, తదా అప్పుడు, విద్యాత్ తెలుసుకోనుము, వివృద్ధం ప్రబలమగును, సత్వం సత్వగుణము, ఇతి ఈ విధంగా, ఉత ఖచ్చితంగా, లోభ లోభము అంటే దురాశ, ప్రవృత్తి ఆరంభ పరిశ్రమ, కర్మణాం కామ్యకర్మల కోసం, అశమః వ్యాకులత, స్పృహ యావ రజసి రజోగుణము యొక్క, ఏతాని ఇవి, జాయంతే పెరుగును, వివృద్ధే ప్రబలమైనప్పుడు, భరత ఋషభ భరతులలో శ్రేష్ఠుడా ఓ అర్జున, అప్రకాశ అజ్ఞానము, అప్రవృత్తి జడత్వము, చ మరియు, ప్రమాద నిర్లక్ష్యము, మోహ మోహము, ఏవ నిజముగా, చ మరియు, తమసి తమోగుణము, ఏతాని ఇవి, జాయంతే కనిపించును, వివృద్ధే ప్రబలమైనప్పుడు, కురునందన ఓ కురునందన అర్జున. సారాంశము. ఈ మూడు శ్లోకాల సారాంశము ఒకేసారి చూద్దాము. 11th 12th 13th. దేహంలోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజోగుణము ప్రబలినప్పుడు ఓ అర్జున లోభము, దురాశ, ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జున అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము మరియు మోహము ఇవి తమోగుణము యొక్క ప్రధానమైన లక్షణములు అని సారాంశము. ఓకే, నెక్స్ట్ శ్లోకం చూద్దాము. 14th శ్లోకం. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. 14th 15th కూడా ఒకసారి చూద్దాము, ఎందుకంటే సారాంశము ఒకసారి కలిపి చూస్తే దాని ఓవరాల్ మీనింగ్ తెలుస్తుంది. 15th శ్లోకం. రజసి ప్రళయం గత్వా కర్మ సంజ్ఞషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఓకే, ఈ శ్లోకాస్ రెండిటిది వర్డ్ మీనింగ్ చూద్దాము. యదా ఎప్పుడైతే, సత్వే సత్వగుణములో, ప్రవృద్ధే ప్రబలంగా ఉంటుందో, తు నిజముగా, ప్రళయం మరణము, యాతి చెదరదు, దేహభృత్ జీవాత్మ, తదా అప్పుడు, ఉత్తమ విధాం ఉత్తములైన జ్ఞానులు, లోకాన్ లోకములో, అమలాన్ పవిత్రమైన,
ప్రతిపద్యతే పొందును. రజసి రజోగుణము ప్రళయం మరణము గత్వా పొందును. కర్మ సంజ్ఞుషు పనుల అంటే కర్మల వలన ప్రేరణ పొందేవారు జాయతే పుట్టెదరు. తథా అదేవిధంగా ప్రలీనః మరణిస్తూ తమసి తమోగుణము మూఢ యోనిషు జంతుజాతిలో జాయతే పుట్టెదరు. సారాంశము: సత్వగుణ ప్రధానముగా ఉండి మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలలో చేరుకుంటారు. రజోగుణము ప్రధానముగా ఉంటూ మరణించిన వారు పనులతో ప్రేరణ పొందే వారిలో జన్మిస్తారు. తమోగుణ ప్రభావంతో ఉండి మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు అని సారాంశము. ఓకే, 16th శ్లోకం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఓకే, వర్డ్ మీనింగ్: కర్మణః కర్మయందు, సుకృతస్య పవిత్రమైన, ఆహుః చెప్పబడును, సాత్వికం సత్వగుణము, నిర్మలం స్వచ్ఛమైన, ఫలము ఫలమును, రజసః రజోగుణము, తు నిజముగా, ఫలం ఫలము, దుఃఖం దుఃఖము, అజ్ఞానం అజ్ఞానము, తమసః తమోగుణము ఫలం ఫలము. సత్వగుణంలో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలములను ఇస్తాయి. రజోగుణంలో చేసిన పనులు దుఃఖాలను కలిగిస్తాయి మరియు తమోగుణంలో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలిగిస్తాయి అని సారాంశము. ఓకే, నెక్స్ట్ శ్లోకం చూద్దాము. 17th శ్లోకం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. వర్డ్ మీనింగ్ చూద్దాము. సత్వాత్ సత్వగుణము, సంజాయతే కలుగును, జ్ఞానం జ్ఞానము, రజసః రజోగుణము నుండి, లోభః లోభము అత్యాశ, ఏవ నిజముగా, చ మరియు, ప్రమాద నిర్లక్ష్యము, మోహౌ మోహము అంటే భ్రాంతి, తమసః తమోగుణము నుండి, భవతః పుట్టును, అజ్ఞానం అజ్ఞానము, ఏవ నిజముగా, చ మరియు. సారాంశము: సత్వగుణముచే జ్ఞానము, రజోగుణముచే లోభము దురాశ మరియు తమోగుణముచే నిర్లక్ష్యము మోహము జనించును అని సారాంశము. ఓకే, నెక్స్ట్ శ్లోకం చూద్దాము. 18th శ్లోకం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. వర్డ్ మీనింగ్: ఊర్ధ్వం ఊర్ధ్వలోకాలకు అంటే పై లోకాలకు, గచ్చంతి పోవుదురు, సత్వస్థాః సత్వగుణములో స్థితమై ఉన్నవారు, మధ్యే మధ్యస్థాయిలో, తిష్టంతి ఉండిపోవుదురు, రాజసాః రజోగుణములో ఉండేవారు, జఘన అసహ్యమైన గుణములు, వృత్తిస్థ కార్యములలో నిమగ్నమైన వారు, అధః నీచ, గచ్చంతి వెళ్ళెదరు, తామసాః తమోగుణంలో ఉండేవారు. సారాంశం చూద్దాము. సత్వగుణములో స్థితమై ఉన్నవారు ఊర్ధ్వలోకాలకు వెళ్ళుతారు. రజోగుణములో స్థితమై ఉండేవారు మధ్యలోకాలలోనే ఉండిపోతారు. తమోగుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలైతారు అని సారాంశము.
నెక్స్ట్ శ్లోకం చూద్దాము. 19th వన్. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. వర్డ్ మీనింగ్: నా అన్యం వేరే ఏదీ కాదు, గుణేభ్యః గుణములు, కర్తారం చేసేది, యదా ఎప్పుడైతే, ద్రష్ట చూసేవాడు, అనుపశ్యతి చూస్తాడో, గుణేభ్యః ప్రకృతి గుణముల కన్నా, చ మరియు, పరం అతీతమైన, వేత్తి తెలుసుకొనుము, మత్ భావం నా దివ్య స్వభావము, సహా వారు, అధిగచ్చతి పొందెదరు. సారాంశము: అన్ని పనులలో చేసేది ఈ త్రిగుణములే, ఇతర వేరే ఏవీ లేవు అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో మరియు నేను వీటికి అతీతమైన వాడను అని తెలుసుకుంటారో వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు అని సారాంశము. ఓకే, 20th శ్లోకం. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. వర్డ్ మీనింగ్: గుణాన్ త్రిగుణములు, ఏతాన్ ఇవి, అతీత్య అతీతమై, త్రీన్ మూడు, దేహి జీవాత్మ, దేహ శరీరము, సముద్భవాన్ ఉద్భవించిన, జన్మ పుట్టుక, మృత్యు మరణము, జర వృద్ధాప్యము, దుఃఖై దుఃఖము, విముక్తః విముక్తి, అమృతం అమరత్వము, అశ్నుతే పొందును. సారాంశము: దేహ సంబంధమైన ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన వ్యక్తి జన్మ, వ్యాధి, మృత్యువు, వృద్ధాప్యము, దుఃఖముల నుండి విముక్తి పొంది అమరత్వం పొందుతాడు అని సారాంశము. ఓకే, నెక్స్ట్ శ్లోకం 21st చూద్దాము. అర్జున ఉవాచ కైర్లింగైస్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. వర్డ్ మీనింగ్: అర్జున ఉవాచ అర్జునుడు ఇలా అడిగెను. కైం ఎటువంటి, లింగైః లక్షణములు, త్రీన్ మూడు, గుణాన్ ప్రకృతి గుణములు, ఏతాన్ ఇవి, అతీతః అతీతులైన వారు, భవతి ఉందురు, ప్రభో ఓ ప్రభు, కిం ఏమిటి, ఆచారః నడవడిక, కథం ఎట్లా, చ మరియు, ఏతాన్ ఇవి, త్రీన్ మూడు, గుణాన్ ప్రకృతి గుణములు, అతివర్తతే అతీతులు అవుతారు. సారాంశము: అర్జునుడు ఇలా అడిగాడు. ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిన వాడి లక్షణములు ఏ విధంగా ఉంటాయి? ఓ ప్రభు, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో? వారు త్రిగుణముల బంధమునకు అతీతములుగా ఎలా అవుతారు అని సారాంశము. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. 22nd శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవా న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఓకే, 23rd 22nd రెండు కలిపి సారాంశం చూద్దాము. ఇప్పుడు 23rd శ్లోకం. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఓకే, ఈ రెండు శ్లోకాల వర్డ్ మీనింగ్స్ చూద్దాము. శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవానుడు ఇలా పలికెను. ప్రకాశం ప్రకాశము, చ మరియు
ప్రవృత్తిం క్రియాకలాపములో, చ మరియు, మోహం మోహము యా భ్రమ, ఏవ అయినా, చ మరియు, పాండవ ఓ అర్జున, న ద్వేష్టి ద్వేషించరు, సంప్రవృత్తాని ఉన్నప్పుడు, ననివృత్తాని లేనప్పుడు, కాంక్షతి వాటి కోసం తాపత్రయపడడు, ఉదాసీనవత్ ఉదాసీనముగా ఉంటూ అంటే తటస్థముగా ఉంటూ, ఆసీనః స్థితమై ఉండి, గుణైః ప్రకృతి గుణములు, యః ఎవరైతే, న విచాల్యతే కలత చెందరో, గుణ ప్రకృతి త్రిగుణములు, వర్తంతే ప్రవర్తించుచున్నవి, ఇతి ఏవం అని తెలుసుకుని, యః ఎవరైతే, అవతిష్ఠతి ఆత్మయందే స్థితమై ఉండి, న ఇంగతే చలించకుండా ఉంటారు. సారాంశము. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, త్రిగుణములకు అతీతులైన వారు సత్వగుణజనితమైన ప్రకాశమును కానీ, రజోగుణజనితమైన కార్యకలాపములను కానీ, లేదా తమోగుణజనితమైన మోహభ్రాంతిని కానీ, అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనంగా ఉండి వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవి అని తెలుసుకొని వారు నిశ్చలముగా ఆత్మయందే స్థితమై ఉంటారు అని సారాంశము. ఓకే, ఇప్పుడు 24th and 25th శ్లోకం కలిపి ఒకసారి మీనింగ్స్ చూద్దాము. 24th శ్లోకం. సమదుఃఖసుఖస్वस्थः సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. 25th శ్లోకం. మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభపరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. వర్డ్ మీనింగ్ చూద్దాము. సమ ఒకే రీతిగా, దుఃఖము, సుఖ సంతోషము, స్వస్థ ఆత్మయందే స్థితమై ఉండి, సమానముగా, లోష్ట మట్టి ముద్ద, అశ్మ రాయి, కాంచన బంగారము, తుల్య ఒకే విలువగా, ప్రియమైనవి, అప్రియ అప్రియమైనవి, ధీర స్థిరముగా, తుల్య ఒక్కటిగానే, నిందను, ఆత్మ సంస్తుతి పొగడ్తను, మాన గౌరవము, అపమానయో అగౌరవము, తుల్య సమానముగా, మిత్రుడు, అరి శత్రువు, పక్షయోహో పక్షముల పట్ల, సర్వ అన్ని, ఆరంభ యత్నములను, పరిత్యాగి విడిచిపెట్టినవాడు, గుణ అతీత గుణములకు అతీతులైన, సహ వారు, ఉచ్యతే అని చెప్పబడుతారు. సారాంశం చూద్దాము. సుఖ దుఃఖాలలో ఒకే రీతిగా ఉండేవారు, ఆత్మభావనయందే స్థితమై ఉండేవారు, మట్టి ముద్ద, రాయి, బంగారము వీటన్నిటికీ ఒకే విలువతో చూసేవారు, అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో ఒకే రీతిగానే ఉండేవారు, తెలివైన వారు, నిందాస్తుతులను రెంటిని సమముగా స్వీకరించేవారు, గౌరవమును అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు, శత్రువుని మిత్రుడిని ఒకేలా చూసేవారు, అన్ని యత్నములను విడిచిపెట్టినవారు, వీరు త్రిగుణములకు అతీతులైన వారు అని చెప్పబడుతారు అని సారాంశము. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. 26th శ్లోకం. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే
సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. వర్డ్ మీనింగ్ చూద్దాము. మాం నన్ను, చ మాత్రమే, యహ ఎవరైతే, అవ్యభిచారేణ నిష్కల్మషమైన భక్తియోగేన భక్తి ద్వారా, సేవతే సేవ చేస్తారో, సహ వారు, గుణాన్ ప్రకృతి యొక్క త్రిగుణములు, సమతీత్య అతీతులై పోవుదురు, ఏతాన్ ఈ, బ్రహ్మభూయాయ బ్రహ్మం యొక్క స్థాయికి, కల్పతే చేరును. సారాంశము: నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులై పోవుదురు మరియు బ్రహ్మం స్థాయికి చేరుతారు అని సారాంశము. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం, ఈ చాప్టర్ లాస్ట్ శ్లోకం 27th శ్లోకం. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఓకే, వర్డ్ మీనింగ్ చూద్దాము. బ్రహ్మణః బ్రహ్మమునకు, హి నిజముగా, ప్రతిష్ఠ ఆధారము, అహం నేను, అమృతస్య అమృతత్వము, అవ్యయస్య నాశరహితుడైన వానికి, చ మరియు శాశ్వతస్య సనాతనమైన వానికి, చ మరియు ధర్మస్య ధర్మమునకు, సుఖస్య ఆనందమునకు, ఐకాంతికస్య అఖండమైన, చ మరియు. సారాంశము: ఆ యొక్క సనాతనమైన అవ్యయమైన నిరాకార బ్రహ్మమునకు, సనాతనమైన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు నేనే ఆధారము అని సారాంశము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకో చాప్టర్తో మళ్ళీ కలుద్దాము. నమస్తే.